జరగడానికి కారణం ఏంటని మాట్లాడుకుంటున్నాం. దీపక్ రెడ్డి గారు, రవిచంద్ర రెడ్డి గారు, విక్రమ్ గారు, వెంకటేశ్వర్లు గారు నాతో ఉన్నారు. తిరుపతి, గుంటూరు, అనంతపూరు, ప్రకాశం జిల్లా, గుంటూరు, తిరుపతి, కర్నూలు, కాకినాడ, కడప, చిత్తూరు, తాడిపత్రి, అలాగే ఏలూరు, ఆళ్లగడ్డ, డోన్, అంటే దాదాపు రాష్ట్రం అంతా కవర్ చేశారు. ఈ అల్లర్లకి, ఘర్షణలకి, గొడవలకి ఉత్తరాంధ్రలో మాత్రం వదిలేశారు. దీపక్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ స్ట్రైట్ ఆరోపణలు చెప్తాను, మీ కౌంటర్ ఏంటో చెప్పండి. పోలీసు, టీడీపీ కొమ్మక్క అయిపోయాయి. ఎలక్షన్ కమిషను, బీజేపీ, టీడీపీ కొమ్మక్క అయిపోయాయి. టీడీపీ చేస్తున్న దాడులకు మేము వాళ్ళు కర్రలతో కొడుతుంటే మేము కనీసం చేతులతో అన్న అడ్డుకోకూడదా? ఆత్మరక్షణ చేస్తే మా మీద 307 కేసులు పెడుతున్నారు. ఏంటి అన్యాయం? ఇది వైఎస్ఆర్సీపీ నేతలు, మంత్రులుగా చేసిన నేతల ప్రశ్నలు. ఏం చెప్తారు? దొంగలు వచ్చి నీతి మాట్లాడినట్టు, సనీ లియోన్ వచ్చి పవిత్రత గురించి మాట్లాడినట్టు ఉందండి. అసలు క్రిమినాలిటీ ఇన్ పాలిటిక్స్ కి పేటెంట్ రైట్ ఉండేది ఈ వైసీపీ నాయకులకి. ఏ విధంగా కొంచెమైనా సిగ్గు లజ్జ లేకుండా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలిసి రావాలి. నేను మా సోదరుడు రవిచంద్ర రెడ్డి గారిని అంటలేదు, కానీ ఆ చేసిన మనుషుల్ని అంటూ ఉండను. నేను 1-2-3 మీకు ఎగ్జాంపుల్స్ చెప్తానండి. రీపోలింగ్ అడిగింది ఎవరండి? తెలుగుదేశం పార్టీ. పలాని బూతుల్లో ఇక్కడిక్కడ జరిగింది అని చెప్పి రీపోలింగ్ అడిగింది మేము తప్పులు చేస్తుంటే మేము రీపోలింగ్ అడుగుతామా? నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. తర్వాత లిస్ట్ ఆఫ్ వయలెన్స్, చెదురుమదురు ఇన్సిడెంట్స్ అని చెప్పి మీరు ఒక క్యాజువల్ రిమార్క్ ఇప్పుడు చేశారు ఋషి గారు. ఇదిగోండి ఒక లిస్ట్ ఉంది, వందలాది ఇన్సిడెంట్స్ మేము స్టేట్మెంట్ తయారు చేస్తున్నాం, ఒక్కొక్క దగ్గర ఏమేమి జరిగిందో అని చెప్పి ఒక డీటెయిల్ రిపోర్ట్ మా దగ్గర ఉంది. కాదు, చంద్రబాబు నాయుడు చిన్న కరెక్షన్ కాదు, నేను ఆ రోజు ఎన్నికల రోజు కొన్ని చోట్ల అన్నా, నిన్న ఇవాళ జరిగిన వాటిని ఎవరు చెదురుమదురు గట్ల పరిస్థితి లేదు. ఇంక్లూడింగ్ ఎన్నికల రోజులతో కూడా కలిపితే కూడా వందలాది జరిగినాయండి. ప్రెస్ లో రిపోర్ట్ కాలేదు, మాకు వచ్చిన రిపోర్ట్, ఎందుకంటే మా వార్ రూమ్ నుంచి అన్ని డీటెయిల్స్ విత్ ఎవిడెన్స్ వచ్చినాయి కనుక ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ గా ఎలక్షన్ కమిషన్ కి ఇప్పుడు రాయటం జరిగింది. ఈ యాక్షన్ తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. కంటిన్యూస్ గా మేము ఫాలో అప్ చేస్తున్న బట్టే ఈ రోజు కేంద్ర ఎలక్షన్ కమిషన్ కూడా ఇక్కడ ఉండే లోకల్ అథారిటీస్ సరిగ్గా పని చేయటం లేదు అని చెప్పి రేపు చీఫ్ సెక్రటరీ గారిని, డీజీపీ గారిని ఢిల్లీకి రమ్మని చెప్పి సమన్ చేశారు. మీరు ఎలక్షన్ కమిషన్ తో కుమ్మక్క అయిపోయారు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. మీరు బీజేపీ ఎలక్షన్ కమిషన్ తో కుమ్మక్క అయిపోయి ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నారు. ఎవరో రిటైర్డ్ పోలీస్ ఐపీఎస్ తీసుకొచ్చి అబ్జర్వర్ గా పెట్టి ఎస్పీలకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు అని కదా వైసీపీ నేతలంతా గగ్గోలు పెడుతున్నారు. ఎక్సలెంట్. మీరు ఇంత ఇటువంటి అగ్రెసివ్ గా క్వశ్చన్స్ అడగడం మంచిదే, ఎందుకంటే ప్రజలకు కూడా వాస్తవాలు తెలవాలా. ఒక పుంగనూరు ఇన్సిడెంట్, నేను నా జోనల్ ఇన్ఛార్జ్, నేను దాంతో పొద్దున్న 5 గంటలకు మా వాళ్ళని కిడ్నాప్ చేశారు. డీజీపీ గారికి కంప్లైంట్ చేస్తే పోలీస్ వాళ్ళే పోయి పట్టుకున్నారు. పెద్దిరెడ్డి తమిళనాడు నుంచి తీసుకొని వచ్చి మనుషుల చేత చేయించినాడు, రెడ్ హ్యాండెడ్ గా దొరికినారు. తిరుపతిలో కూడా తమిళనాడు వాళ్ళని తీసుకొని వచ్చి బోగస్ బోట్లు వేపిస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా దొరికినారు. అదే విధంగా కోడూరులో కూడా మా వాళ్ళని కిడ్నాప్ చేసి ఎత్తుకోపోయినారు, పోలీసు వాళ్ళు వాళ్ళని విడిపించినారు. వీళ్ళందరూ వైసీపీకి సంబంధించిందే కదా. ఇటువంటి కొన్ని వందలాది ఇన్సిడెంట్స్ జరిగినాయి. సో నేను ఈ రోజు ఒక్కటి చెప్తాను, మీరు అడిగిన డౌట్ కి క్లారిఫికేషన్. తాడిపత్రిలో నా బ్రదర్ ఇన్ లా నన్ను రిక్వెస్ట్ చేశాడు, పోలింగ్ రోజు ఒకసారి మీరు రాండి బావా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే నేను బూత్ టు బూత్ పోతా ఉన్నాను. ఎవ్రీ బూత్ నేను పోయిన దగ్గర పెద్దారెడ్డి రెండో కొడుకో వచ్చి ఘర్షణ పడతాం, మా వాళ్ళని కొడతాము. మా వాళ్ళని కొట్టిన రక్తాలతో సహా నేను అప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ కి, డిఐజీకి, ఎస్పీకి నేను పెడతా ఉన్నాను స్పాట్. మీ టైమింగ్స్ కూడా చూసుకోవచ్చు. తర్వాత అక్కడ ఉండే సిఐఈ అండ్ అడిషనల్ ఎస్పీ ఎక్కడ దెబ్బలు అంటాడు. ప్రెస్ వాళ్ళు మీరు వచ్చినారు, ప్రెస్ వాళ్ళు ఒక విధంగా దేవుళ్ళు లాంటి వాళ్ళు, మీరు రాబట్టి ఇవన్నీ వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఇట్లా ఇన్సిడెంట్ ఆఫ్టర్ ఇన్సిడెంట్ 6 ఇన్సిడెంట్స్ జరిగే దాకా ఏమి యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. నేను లైవ్ లో ఉన్నానండి. తర్వాత చంద్రబాబు నాయుడు గారికి మేము కంప్లైంట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు డీజీపీ గారికి ఎలక్షన్ కమిషన్ తో టేకప్ చేస్తే అప్పుడు యాక్షన్ జరిగింది. ఆయన ఎమ్మెల్యేని ఏదో నాటకం ఆడి ఒక 5 నిమిషాలు అరెస్ట్ చేసినట్టు చేసి మళ్ళా వదిలిపెడితే ప్రతి 15 నిమిషాలకు 20 నిమిషాలకు ఒక క్రైమ్ చేస్తా వాళ్ళు పోతా. ఈ రోజు సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు. ఒక్క నిమిషం అండి, మేమేమి చేయలేదు, మా మీద దాడి చేశారని మాట్లాడతారు. ఇది వైఎస్ఆర్ వాళ్ళ నైజము. చేసిన దానికి ఒప్పుకునే దమ్ము కూడా లేదు. రవిచంద్రారెడ్డి గారు దమ్ము లేని వాళ్ళు ఇంత పెద్ద మాటలు పెద్ద మాట్లాడినాడా?
నేను లైవ్ ఎగ్జాంపుల్ ఉన్నాను, లైవ్ కంప్లైంట్స్ నేను ఉన్నాను, ఈ రోజు వచ్చి నేను చేయలేదు, నా మీద దాడి చేస్తారని చెప్పి మాట్లాడితే సిగ్గు లజ్జ అనేది ఉండాలి కదా మీ వైసీపీ నాయకులకి. ఏం చెప్తారు రవిచంద్రారెడ్డి గారు? ఒక నిమిషం దీపక్ రెడ్డి గారు, ఒక నిమిషం. రవిచంద్రారెడ్డి గారు, పోలింగ్ తర్వాత ఈ 2 రోజులుగా జరుగుతున్న దాడులకి కారణం ఎవరు? ఇప్పుడు ఒక నిమిషం దీపక్ రెడ్డి గారు, ఒక నిమిషం. మీ వాయిస్ మీరు చెప్పారు, మీ వర్షన్ మీరు చెప్పారు, రవిచంద్రారెడ్డి గారిని కూడా చెప్పనివ్వండి.